నిన్న పార్ట్ 1 చూసారు కదా, ఈరోజు పార్ట్ 2 అనమాట. లాస్ట్లో ఏం యాడ్ చేశానో చూపిస్తాను, చూసేద్దామా. ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని చూపించిన షేప్ గీసుకొని కట్ చేసుకోండి. తర్వాత ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అదే విధంగా కొన్ని పెటల్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక థర్మాకోల్ షీట్ తీసుకొని సూది పెట్టేసుకోండి. థ్రెడ్ ఒక్కటే కాకుండా ఒక 6 వచ్చేలాగా చూసుకోండి, ఎందుకంటే తెగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డింగ్ అవసరం లేకుండా ఒక్కొక్క క్లాత్ పీస్ పెట్టేసేయండి. పైన వచ్చేసి ముత్యాలు యాడ్ చేయండి. నేను ఒక్కొక్క సైడ్ 3 వచ్చేలాగా చూసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ ఒకటి పెట్టింటే అంతగా లుక్ రాలేదు కాబట్టి 3 యాడ్ చేశాను అనమాట. నాకు పైన తోరణం లాగా రానికి 4 బ్లౌజ్ పీసెస్ పన్నాయి. లాస్ట్లో కొంచెం ఎల్లో పీస్ అనమాట, ఫ్లవర్ షేప్లో రానికి కింద. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. దేవుని గుడికి పెట్టింటే చాలా లుక్ ఉంది. నాకు ఇదల్లా చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే రోజులో ఒక హాఫ్ అన్ అవరే నాకు టైం దొరికేది కాబట్టి ఒక 20 మినిట్స్ కట్ చేసుకొని 10 మినిట్స్ అలా పెట్టుకునేదాన్ని. మీకు ఒకవేళ టైం ఎక్కువసేపు ఉండి మీరు స్పీడ్గా చేసే వాళ్ళైతే మీకు తొందరగా కంప్లీట్ అవుతుంది.